హలో గుడ్ ఈవినింగ్ నమస్తే వెల్కమ్ టు హలో లేడీస్. సో ఈ రోజు మనం హలో లేడీస్లో లేటెస్ట్గా అండ్ ట్రెండీగా రన్ అయ్యే వెరైటీస్ అన్ని కూడా చూడడానికి మనం వచ్చేసాము చిక్కడపల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్లో ఉన్న విజయ్ బ్రదర్స్కి. మరి మొన్నంతా కూడా మనకి విజయ్ బ్రదర్స్లో మంచి శారీస్ చూపించారు కదండి. ఈ రోజు ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయో చూసేద్దాం పదండి. సో వ్యూయర్స్ ఈ రోజు మనకి విజయ్ బ్రదర్స్ లో బ్యూటిఫుల్ వెరైటీస్ చూపించడానికి మనతో పాటు మల్లికార్జున్ గారు ఉన్నారండి. ఎలాంటి కలెక్షన్ చూపించబోతున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. హాయ్ మల్లికార్జున్ గారు, ఎలా ఉన్నారండి? సో మొన్నంతా కూడా మనకి రీజనబుల్ ప్రైసెస్ కి అంటే 3000 బిలో సారీస్ అన్ని కూడా చూపించారు. మరి ఈ రోజు ఎలాంటి వెరైటీస్ చూపించారు? నెక్స్ట్ సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్ స్పెషల్ కాటన్స్ అనేది మనం చూపిస్తున్నాము. ఫస్ట్ సారీ అండి. ఫస్ట్ సారీ చూసినట్లయితే వచ్చేసి మంచి ఒక పీచ్ కలర్ మీద ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో షిబోరి ప్రింటెడ్ స్టైల్ అనేది మనం తీసుకుంటున్నాము. ఇవంతా వచ్చేసి మనకు ప్యూర్ బ్రాండెడ్ వెరైటీ వస్తుంది. పల్లవి అంటే మనకు చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు పల్లవి కాటన్స్ అనేది. అందులో మనం కొన్ని డిజైన్ చూస్తున్నాము. మనకు ఫస్ట్ సారీ ఇది వచ్చేసి మనకు షుబోరి ప్రింట్ తో తీసుకుంటున్నాము. షుబోరి వచ్చేసి క్రీమ్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తో తీసుకొని ఒక ప్యాచ్ వర్క్ వచ్చేసి కలంకారీ వర్క్ అనేది తీసుకుంటున్నాము. పళ్ళు చూసినట్లయితే వచ్చేసి ఫేసెస్ డిజైన్ అనేది మనం చాలా హైలైట్ గా వచ్చేసి కలంకారీ ప్యాచెస్ స్టైల్ అనేది మనం తీసుకుంటున్నాము. ఓకే అండి. సారీకి బ్లౌజ్ కూడా మనకి కలంకారీ బ్లౌజ్ ఫేసెస్ ముద్రస్తోనే ఇచ్చారండి. మొత్తం కూడా కథకలి అలాగే ట్రెడిషనల్ డాల్ తో ఇచ్చారు. ప్రైస్ ఎంత పడుతుందండి? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ 910 రూపీస్ కి అవైలబుల్ లో ఉంది. ఓకే, 910 రూపీస్ కి సారీ అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ సారీ మేడం ప్యూర్ చందేరి ఫ్యాబ్రిక్ లో చూస్తున్నాం. చందేరిలో కానీ మనం చూసినట్లయితే వచ్చేసి మనకు హాఫ్ ఆఫ్ ది పార్ట్ వచ్చేసి ప్యూర్ చందేరి ఫ్యాబ్రిక్ వస్తుంది. ఇంకొక హాఫ్ ఆఫ్ ది పార్ట్ వచ్చేసి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ వస్తుంది. కాటన్ లో కానీ ఒక ప్రింటెడ్ స్టైల్ అనేది మనం పికాక్ కూడా కలంకారీ స్టైల్లో తీసుకున్నారండి. అది కూడా మనకి రెగ్యులర్ డిజైన్స్ కాకుండా ఒక క్రాస్ డిజైన్ అనేది రన్ చేస్తూ ఇచ్చారు. పళ్ళు పార్ట్ నుంచి మనకి హోనీ పార్ట్ వరకు మొత్తం కూడా మనకి కలంకారీ వర్క్ అనేది హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్ లో క్రాస్ లాగా రన్ చేస్తూ ఇచ్చారు. శారీ రన్ అవుతున్న కొద్దీ మనకి ఆ క్రాస్ డిజైన్ అనేది దిగుతూ వస్తుంది. సో మనం క్యారీ చేస్తే కనుక స్టెప్స్ పెట్టుకున్నప్పుడు ఫిల్స్ పెట్టుకున్నప్పుడు మనకి ఒక స్ప్రింగ్ రోల్ లాగా ఈ డిజైన్ అనేది ఎలివేట్ అవుతుంది. కలర్ కూడా మనకి కాంట్రాస్ట్ గా గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఇచ్చారండి. మనకి లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో శారీ డిజైన్ చేశారు. అండ్ దీనికి కాంట్రాస్ట్ గా మనకి బ్లౌజ్ కూడా కలంకారీ బ్లౌజ్ ఇవ్వడం జరిగిందండి. హాఫ్ వైట్ బేస్ తీసుకున్నారు. దానిపై నుంచి అంతా కూడా మనకి ఫ్లవర్స్ కానీ క్రీపర్ వర్క్స్ కానీ మొత్తం కూడా మనకి కలంకారీ స్టైల్లోనే ఇచ్చారు. సో ప్రైస్ ఎంత పడుతుంది మల్లికార్జున్? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ 1110 రూపీస్ కి అవైలబుల్ లో ఉంది. చాలా కలర్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. ఓకే, 1110 రూపీస్ కి సారీ అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ కానీ మనం కాటన్ ఫ్యాబ్రిక్ లో చూస్తున్నాం. మనకు వచ్చేసి ఇప్పుడు వచ్చేసి మనం అన్ని చూపించేది కాటన్ ఫ్యాబ్రిక్ లో డిఫరెంట్ డిజైన్స్ అనేది చూపిస్తున్నాము. ఈ సారీ వచ్చేసి మనకు బేసిక్ చూసినట్లయితే మంచి ఒక క్రీమ్ కలర్ మీద వచ్చేసి ఎల్లో కలర్ షుబోరి అనేది తీసుకున్న ఒక పార్ట్ వచ్చేసి ఇంకో పార్ట్ చూసినట్లయితే వచ్చేసి స్నఫ్ కలర్ తీసుకున్నారు. దానిపై నుంచి అంతా కూడా మనకి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఒక ముగ్గు డిజైన్ స్టైల్ లాగా క్రియేట్ చేస్తూ ఇచ్చారండి. ఇలా మనకి షబోరి డిజైన్ అలాగే మనకి ఒక కలంకారీ స్టైల్ ప్రింట్ తో అల్టర్నేట్ గా సారీ అంతా కూడా మనకి ఇదే విధంగా ఉంటుంది. కాటన్ ఫ్యాబ్రిక్ అండి, చాలా కంఫర్ట్ అయిన ఫ్యాబ్రిక్, సమ్మర్ కి ఎక్కువగా యూజ్ చేసే వెరైటీ అయిన ఫ్యాబ్రిక్ అని చెప్పొచ్చు. సో సారీ అంతా కూడా ఇదే విధంగా రన్ చేస్తూ మనకి పళ్ళు చూస్తే కనుక స్నఫ్ కలర్ బేస్ తీసుకున్నారు. దీనిపై నుంచి అంతా కూడా మనకి కథక్కలి ఫేస్ ముద్రాస్ అనేవి రన్ చేస్తూ క్రీపర్ వర్క్స్ అలాగే ఫ్లవర్స్ తో మనకి పళ్ళు అంతా కూడా ఒక 1 మీటర్ వరకు గ్రాండ్ గా డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఈ సారీ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ గా క్రీమ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. బార్డర్ కూడా మనకి రన్నింగ్ లో ఉంటుంది. ఈ సారీ ప్రైస్ ఎంత పడుతుందండి? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ 645 రూపీస్ కి అవైలబుల్ లో ఉంది. ఓకే, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 645 రూపీస్ కి సారీ అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ కానీ మన కాటన్ ఫ్యాబ్రిక్ లోనే వచ్చేసి కొంచెం జరీ బోర్డర్ స్టైల్ అనేది మనం తీసుకున్నాం. పెద్దవాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అంటే కాటన్ అనేసరికి చిన్న వాళ్ళు కొంచెం యూజ్ చేసుకోవడానికి కంఫర్ట్గా ఉండడానికి వెరైటీ డిజైన్ చేశారండి. ఇది వచ్చేసి మనకి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో ఉంటుంది. ఇలాంటివి మనకి కాటన్ ఫ్యాబ్రిక్ చాలా రేర్గా వస్తుంటాయి. కలర్ కాంబినేషన్స్ కూడా మనకి ఒక ఫ్యాన్సీ లుక్ ఉన్న కలర్ కాంబినేషన్ ఈ శారీకి అవైలబుల్గా ఉంది. బేస్ అంతా కూడా పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. బార్డర్స్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ జరీ బార్డర్స్ అనేవి రన్ చేస్తూ ఇచ్చారు. దీంట్లో వచ్చిన బర్డ్స్ డిజైన్స్ అంతా కూడా మనకి ఒక ట్రైబల్ డిజైన్ స్టైల్ లాగా డిజైన్ చేయడం జరిగింది. అలాగే మనం ఫిల్స్ పార్ట్ లో చూస్తే కనుక మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారండి. ఈ శారీకి పళ్ళు కూడా మనకి మొత్తం కూడా పింక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. అలాగే మనకి ఎల్లో కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అనేవి రన్ చేస్తూ ఇచ్చారు. అలాగే ఈ సారీ బ్లౌజ్ చూస్తే కనుక మనం ఏదైతే శారీలో కామన్ గా కలర్ తీసుకొని యూస్ చేసామో ఆ కలర్ కాంబినేషన్ లో ఇస్తూ హ్యాండ్ పర్పస్ కి యూస్ చేసుకోవడానికి మనకి బ్లాక్ కలర్ బార్డర్స్ కూడా రన్ చేస్తూ ఇచ్చారు. ప్రైస్ ఎంత పడుతుందండి? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ 610 రూపీస్ కి అవైలబుల్. ఓకే, 610 రూపీస్ కి సారీ అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ కానీ మనం కాటన్ ఫ్యాబ్రిక్ లో ఒక బాతిక్ ప్రింట్స్ అనేది
మనం చూస్తున్నాము. బార్డర్స్ అన్ని కూడా మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. దీంట్లో వచ్చిన బాతిక్ ప్రింట్ ఏదైతే ఉందో మొత్తం కూడా మనకి ఒక షెబూరి లాగా ఎలివేట్ అవుతుందని చెప్పొచ్చు. బ్లాక్ ఎల్లో హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్ తో ఉంటుంది. మొత్తం సారీ 80% వరకు ఇదే విధంగా ఉంటాయి. మిగతా 20% అంతా కూడా మనకి ఒక నీస్ వరకు ఈ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో వస్తుంది. క్రీపర్ వర్క్ రన్ చేస్తూ రెడ్ కలర్ ఎల్లో కలర్ అలాగే మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఒక లీఫ్ వర్క్ లాగా రన్ చేస్తూ ఇచ్చారు. కింద బార్డర్ అంతా కూడా ఈ విధంగా ఉంటుందండి. ఇలాంటి కాటన్ శారీస్ లో మనకి హాఫ్ శారీ మోడల్ అనేది చాలా రేర్ గా వస్తూ ఉంటుంది. బట్ ఇందులో వచ్చిన ఇంకొక వెరైటీ అండి. మొత్తం కూడా మనకి ఫిల్స్ పార్ట్ లో ఒక లైన్స్ లాగా బ్లాక్ కలర్ కాంబినేషన్ లో క్రియేట్ చేస్తూ మిడిల్ పార్ట్ లో రెడ్ ఎల్లో గ్రీన్ కలర్ కాంబినేషన్ తో ఫ్లవర్స్ అనేవి రన్ చేస్తూ ఇచ్చారు. ఫిల్స్ పార్ట్ అంతా కూడా మనకి అదే విధంగా ఉంటుంది. అలాగే ఈ శారీకి పళ్ళు చూస్తే కనుక బ్లాక్ కలర్ కాంబినేషన్ లోనే కింద ఇచ్చిన వర్క్ ఏదైతే ఉందో అదే వర్క్ మనకి రన్ చేస్తూ ఇచ్చారు. అలాగే ఈ శారీ బ్లౌజ్ కూడా మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారండి. సో ప్రైస్ ఎంత పడుతుందండి ఇది? ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ 680 రూపీస్ కి అవైలబుల్ లో ఉంది. ఓకే, 680 రూపీస్ కి శారీ అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ అండి. నెక్స్ట్ శారీ మేడం కాటన్ లోనే మనం ఇంకో కలర్ చూస్తున్నాం. ఇవంతా ఏంటంటే మనం కాటన్ లోనే వచ్చేసి నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది మనం కస్టమర్స్ కు చూపిస్తున్నాము. ఓకే, మొత్తం కూడా మనకి సింగిల్ పీసెస్ చూపిస్తున్నామండి ఇప్పుడు షోలో. మొత్తం కూడా మనకి శాంపుల్ పీసెస్ అని చెప్పొచ్చు. ఈ శారీ చూస్తే కనుక మనకి రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. బార్డర్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ లో రన్ చేస్తూ ఇచ్చారు. బేస్ అంతా కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. దాటు మనకి బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. దీనిపైన వచ్చిన డాన్సింగ్ డాల్స్ అన్ని కూడా మనకి బ్లాక్ కలర్ ప్రింట్ లో ఇచ్చారు. అలాగే మనకి హార్స్ డిజైన్ కూడా బ్లాక్ కలర్ ప్రింట్ లో ఇవ్వడం జరిగింది. ఇలా మనకి హార్స్ డిజైన్స్ తో డాన్సింగ్ డాల్స్ తో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. షోల్డర్ పార్ట్ లో చూసిన బార్డర్ మనకి కింద కూడా రన్ చేస్తూ ఇచ్చారు. దానిపైన నుంచి అంతా కూడా మనకి ఒక హార్స్ పైన ఒక మేల్ డాల్ అనేది మనకి క్రియేట్ చేస్తూ ఇచ్చారండి. మొత్తం కూడా మనకి హార్స్ అనేది రన్నింగ్ పొజిషన్ లో ఉంటుంది. అలాగే ఈ శారీకి మనం పళ్ళు చూస్తే కనుక ట్రెడిషనల్ డాల్స్ తో మనకి డాన్సింగ్ డాల్స్ అనేవి క్రియేట్ చేస్తూ ఇచ్చారు. ఒక దాండియా ఆడుతున్న స్టైల్లో మనకి మొత్తం కూడా పళ్ళు అంతా క్రియేట్ చేస్తూ ఇచ్చారండి. అండ్ ఈ శారీ బ్లౌజ్ కూడా మనకి పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో రన్ చేస్తూ ఇచ్చారండి. ఒక క్రీపో వర్క్ స్టైల్ లాగా ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతా కూడా ఈ బ్లాక్ కలర్ ప్రింట్ తో ఉంటుంది. సో ఈ శారీ ప్రైస్ ఎంత పడుతుందండి? ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ 595 రూపీస్ కి అవైలబుల్ లో ఉంది. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 595 రూపీస్ కి హోల్సేల్ ప్రైస్ కి విజయ్ బ్రదర్స్ లో ఈ శారీ అవైలబుల్ గా ఉందండి. ఇలాంటి కలెక్షన్స్ అన్ని కూడా మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి. చిక్కడపల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్ లోనే విజయ్ బ్రదర్స్ కి. అలాగే మన విజయ్ బ్రదర్స్ వారిని కనుక యూట్యూబ్ లో సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇక్కడ ఉన్న లేటెస్ట్ కలెక్షన్స్ లో అప్డేట్ గా ఉండొచ్చు. మనకి లేటెస్ట్ కలెక్షన్స్ పైన ఒక 5 to 10 minutes వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉంటారండి. ఆన్లైన్ షాపింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఇవే కాకుండా ఇప్పుడు మనం ఏవైతే శారీస్ చూసామో ఇవన్నీ కూడా జస్ట్ శాంపుల్ పీసెస్ అండి. మీరు కనుక షోరూమ్కి విజిట్ అయితే బోల్డ్ అని కలర్ కాంబినేషన్స్లో డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో శారీస్ అన్ని కూడా మీ సొంతం చేసుకోవచ్చు. సో డెఫినెట్గా ఈ ఆఫర్ని మిస్ చేసుకోకుండా విజయ్ బ్రదర్స్ని విజిట్ చేయండి. కాటన్లోనే ఒక కోటా స్టైల్లో అనేది మనం తీసుకున్నాం. కాటన్లో కోటా వెరైటీ అనేది చాలా డిఫరెంట్గా అనేది మనం చేస్తాం. చాలా రేర్గా వస్తున్న వెరైటీ అండి. కాటన్ అనేసరికి మంచి ఫ్యాబ్రిక్, లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్. అందులో మనకి కోటా కూడా చాలా లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్. ఆ 2 ఫ్యాబ్రిక్స్లో మనకి డిజైన్ చేస్తూ ఇస్తున్నారు. ఈ శారీ అంతా కూడా మనకి ట్రెడిషనల్ ఎల్లో కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. పై బార్డర్ అంతా కూడా మనకి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో బార్డర్ వచ్చేసి మనకి ఒక 5 inches వరకు ఉంటుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి ప్లెయిన్గా ఉంటుందండి. మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో మిడిల్ ఫ్యాబ్రిక్ కాటన్ ఉంటుంది. అలాగే మనకి కోటా ఫ్యాబ్రిక్, కాటన్ అండ్ కోటా ఫ్యాబ్రిక్ తో ఇలా మనకి ఆల్టర్నేట్ గా మిడిల్ పార్ట్ అంతా కూడా ప్లెయిన్ గా డిజైన్ చేస్తూ ఇచ్చారు. అలాగే ఈ శారీకి పళ్ళు చూస్తే కనుక సేమ్ మనం ఏదైతే రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూసామో అదే విధంగా మనకి 1 meter వరకు హెవీగా ఈ ప్రింట్ అనేది క్రియేట్ చేస్తూ ఇచ్చారు. ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక టోటలీ కాంట్రాస్ట్ గా మనకి హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్ తో బ్లౌజ్ ఇవ్వడం జరిగింది. హ్యాండ్ పర్పస్ కి యూజ్ చేసుకోవడానికి మనకి లెంతీ బార్డర్స్ కూడా కంటిన్యూగా ఉంటాయి. ప్రైస్ ఎంత పడుతుంది? ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ 700 రూపీస్ కి అవైలబుల్. ఓకే, ఓన్లీ 700 రూపీస్ కి శారీ అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ కానీ మనం కాటన్ లో వచ్చేసి వైట్ కలర్ చూస్తున్నాం. వైట్ అంటేనే చాలా మంది అఫీషియల్ గా ఇష్టపడుతూ ఉంటారు. అందులో వచ్చేసి మనకు వచ్చేసి ప్రింట్ చూసినట్లయితే మంచి ఒక హ్యాండ్ పెయింట్ వచ్చేసి బ్రష్ పెయింట్ తో మనం వచ్చేసి డిజైన్ చేసాం. ఇదంతా మనకు ఓకే, మంచి పైన అంతా కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ప్యూర్ వైట్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారండి. చాలా అంటే చాలా లైట్ వెయిట్ గా ఉంది. సో మొత్తం కూడా మనకి ప్లెయిన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. సింగిల్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. దీంట్లో వచ్చిన హ్యాండ్ ప్రింట్ అండి. ఇదంతా కూడా మనకి న్యాచురల్ కలరింగ్ ప్రింట్ అని చెప్పొచ్చు. సో మొత్తం కూడా మనకి గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ తో ఫ్లవర్ బుట్టీస్ అనేవి రన్ చేస్తూ ఇచ్చారు. కింద పార్ట్ లో మాత్రం మనకి ఎలిఫెంట్స్ అనేవి హైలైట్ చేస్తూ ఇచ్చారండి. ఎలిఫెంట్స్ కూడా మొత్తం కూడా మనకి హ్యాండ్ ప్రింట్ లోనే వస్తుంది. కింద అంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ అనేది సైడ్స్ లో రన్ చేస్తూ ఇచ్చారు. ఎలిఫెంట్ కూడా మనకి హెవీగా డిజైన్ చేస్తూ ఇచ్చారని చెప్పొచ్చు. అలాగే పళ్ళు పార్ట్ లో కూడా మనకి అదే ఎలిఫెంట్ డిజైన్ అనేది గ్రాండ్ గా ఇవ్వడం జరిగింది. ఇది కూడా మనకి హ్యాండ్ ప్రింట్ లోనే వస్తుంది. కింద అంతా కూడా మనకి ఒక వేవ్ డిజైన్ స్టైల్ లాగా గ్రీన్, బ్లూ, రెడ్ కలర్ కాంబినేషన్, స్నఫ్ కలర్
కాంబినేషన్తో క్రియేట్ చేస్తూ ఇచ్చారు. అలాగే ఈ శారీకి బ్లౌజ్ కూడా మనకి వైట్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారండి. అలాగే మనకి ఏవైతే శారీలో ప్రింట్స్ ఉన్నాయో అవే ప్రింట్స్ మనకి బ్లౌజ్ పార్ట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ప్రైస్ ఎంత పడుతుంది మల్లికార్జున గారు? ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ 610 రూపీస్కి అవైలబుల్లో ఉంది. ఓకే, ఓన్లీ 610 రూపీస్కి శారీ అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ మేడం కాటన్లోనే కోటా స్టైల్లో మనం చూస్తాం. ఓకే, కాటన్ విత్ కోటా ఫ్యాబ్రిక్ మిక్స్ అయ్యి వచ్చిందండి. మొత్తం కూడా మనకి ఏదైతే బేస్ ఉందో దాంట్లో అంతా కూడా మనకి చెక్స్ అనేవి ఎలివేట్ చేస్తూ ఇచ్చారు. మొత్తం కూడా బేస్ పార్ట్లో బార్డర్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్, గ్రీన్ కలర్, వైట్ కలర్ కాంబినేషన్తో బార్డర్ అనేది షోల్డర్ పార్ట్ బార్డర్ అనేది క్రియేట్ చేస్తూ ఇచ్చారు. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మస్టర్డ్ కలర్ కాంబినేషన్ ఉంది. మొత్తం కూడా మనకి డార్క్ ఎల్లో కలర్ కాంబినేషన్ యూస్ చేస్తూ ఒక సన్ఫ్లవర్ వర్క్ అనేది మనకి ప్రింట్లో ఇవ్వడం జరిగింది. షోల్డర్ పార్ట్లో ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ మనకి కింద కూడా రన్ చేస్తూ దానిపై నుంచి అంతా కూడా మనకి ఒక స్కర్ట్ బార్డర్ లాగా కాటన్ ఫ్యాబ్రిక్లో రన్ చేస్తూ ఇచ్చారు. బేస్ అంతా కూడా ఎల్లో తీసుకొని దీనిపై నుంచి అంతా కూడా మనకి ఒక ఫ్లవర్ వర్క్ అనేది గ్రీన్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్లో రన్ చేయడం జరిగింది. సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ స్కర్ట్ బార్డర్లో ఈ ఫ్లవర్ బంచెస్ అనేవి కంటిన్యూగా ఉంటాయి. పళ్ళు చూస్తే కనుక మొత్తం కూడా మనకి ట్రైబల్ డిజైన్స్తో ఇచ్చారండి. దట్టు మనకి ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ స్టైల్లో ఇచ్చారు. ఈ శారీకి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్గా హాఫ్ వైట్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు. హ్యాండ్ పర్పస్కి యూస్ చేసుకోవడానికి శారీలో ఉన్న బార్డర్సే మనకి బ్లౌజ్కి కూడా రన్ చేస్తూ ఇచ్చారు. సో ప్రైస్ ఎంత పడుతుంది మల్లికార్జున? ఈ శారీ కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ 785 రూపీస్కి అవైలబుల్. ఓకే, 785 రూపీస్కి హోల్సేల్ ప్రైస్కి శారీ అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ మనం కాటన్లోనే ఒక కలంకారీ స్టైల్ వచ్చేసి ముద్రాస్ డిజైన్ అనేది మనం తీసుకున్నాం. ముద్రాస్ అండ్ కలంకారీ స్టైల్లో తీసుకున్నారు. హ్యాష్ కలర్ కాంబినేషన్ షేడ్లో మనకి కలంకారీ ప్రింట్స్తో హైలైట్గా ఉంటుంది. మనకి వితౌట్ బార్డర్స్ అనేవి సేమ్ కలర్ కాంబినేషన్లో ఉంటుందండి. బార్డర్ అంతా కూడా సేమ్ కలర్ కాంబినేషన్లో ఇస్తూ కింద మాత్రమే మనకి కాంట్రాస్ట్ బార్డర్ ఉంటుంది. పైన మనకి వితౌట్ బార్డర్ లాగా ఎలివేట్ అవుతుంది. అలాగే మిడిల్ పార్ట్ చూస్తే కనుక కలంకారీలో మనకి ఏవైతే హ్యాండ్ ముద్రాస్ హైలైట్ అవుతున్నాయో ఆ స్టైల్లో మొత్తం కూడా మనకి కలంకారీలోనే ఏవైతే క్లాసికల్ ముద్రాస్ ఉంటాయో ఆ ముద్రాస్ అనేవి మనకి శారీ పార్ట్లో ఇచ్చారు. మొత్తం కూడా మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్లో ప్రింట్ ఉంటుంది. చాలా న్యాచురల్ లుక్ అనేది ఉంటుందండి. షోల్డర్ పార్ట్లో చూసిన బార్డరే మనకి కింద కూడా కలంకారీ స్టైల్లో రన్ చేస్తూ ఇచ్చారు. మొత్తం కూడా మనకి హెవీగా ఉంటుందండి. అలాగే ఈ శారీకి పళ్ళు చూస్తే కనుక మొత్తం కూడా కలంకారీ స్టైల్లో హెవీ పీకాక్స్ అనేవి 2 పీకాక్స్ అనేవి మనకి ఒక బంచ్ లాగా క్రియేట్ చేస్తూ 1 మీటర్ వరకు డిజైన్ చేస్తూ ఇచ్చారు. అలాగే ఈ సారీ బ్లౌజ్ కూడా మనకి కలంకారీ స్టైల్లోనే ఇచ్చారండి. ఎల్లో, గ్రీన్, రెడ్ కలర్ కాంబినేషన్ బేస్ పైన తీసుకున్నారు. కాంట్రాస్ట్ లుక్లో ఉంటుంది. ఈ కలర్ కాకపోయినా మనకి ఈ వెరైటీలో బోల్డ్ అని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయండి. ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ 630 రూపీస్కి అవైలబుల్. ఓకే, 630 రూపీస్కి బ్యూటిఫుల్ సారీ అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ సారీ మేడం ప్యూర్ షిఫాన్లో తీసుకున్నాము. అండ్ ఈ సారీ కూడా ఆరెంజ్ బేస్ పైన మొత్తం కూడా మనకి గోల్డ్ కలర్ ప్రింట్ చెక్స్తో తీసుకున్నారు. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా ఉంటుంది. ఇందులో మనకి కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. దీనికి బ్లౌజ్ చూస్తే కనుక చాలా లైట్ వెయిట్లోనే ఒక మొత్తం కూడా మనకి డిజిటల్ ప్రింట్లో ఒక బర్డ్స్ డిజైన్ అనేది ఫ్లోరల్ ప్రింట్తో మనకి రన్ చేస్తూ ఇచ్చారు. ప్రైస్ ఎంత పడుతుంది మళ్ళీ? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ 1210 రూపీస్కి అవైలబుల్. చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 1210 రూపీస్కి శారీ అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ అండి. ఇందాక చూసిన వెరైటీలో మనం ఇంకొక వెరైటీ చూస్తున్నాం. మొత్తం కూడా మనకి డార్క్ గ్రీన్ కి ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు. సారీ అంతా కూడా లైట్ వెయిట్ లో సాఫ్ట్ ఫ్యాబ్రిక్ లో మనకి కల్నేత కలర్ షేడ్ లో వస్తుంది. ట్రెడిషనల్ గా కూడా యూస్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇందాక నేను చెప్పినట్టు చిన్న ఏజ్ వాళ్ళకి అంటే ఫ్రెషర్స్ పార్టీస్, ఫేవరెట్ పార్టీస్ కి కూడా చాలా బాగుంటుంది. సారీ అంతా కూడా జస్ట్ మనకి బార్డర్ వచ్చేసి గోల్డ్ కలర్ కాంబినేషన్ తో ఒక పైపింగ్ స్టైల్ లాగా ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి పికాక్ గ్రీనిష్ షేడ్ లో వస్తుందండి. మొత్తం కూడా సారీ అంతా కూడా మనకి 80% వరకు అదే విధంగా ఉంటుంది. మిగతాది కింద ఏదైతే బార్డర్ ఉందో ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బేస్ తీసుకొని గోల్డ్ కలర్ కడ్డీ బార్డర్స్ అనేవి మనకి రన్ చేస్తూ ఇచ్చారు. ఈ బార్డర్ వచ్చేసి మనకి 10 to 12 ఇంచెస్ వరకు ఉంటుంది. సారీ ఆల్ ఓవర్ అంతా కూడా మనకి బార్డర్ అనేది హైలైట్ అవుతుందండి. మొత్తం సారీ అంతా కూడా మనకి ఇదే విధంగా ఉంటుంది. ఈ సారీ బ్లౌజ్ కూడా మనం కాంట్రాస్ట్ గా చూస్తున్నాం. పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు బేస్. దానిపై నుంచి అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జెరీ అనేది రన్ చేస్తూ ఇచ్చారు. ఈ బ్లౌజ్ మనకి సెమీ స్టిచ్డ్ అండి. బ్యాక్ పార్ట్ అంతా కూడా మనకి ఈ విధంగా ఉంటే ఫ్రంట్ పార్ట్ కూడా మనకి డిజైన్ అనేది కంటిన్యూగా ఉంటుంది. హ్యాండ్ పార్ట్స్ కి కూడా మనకి డిజైన్ అనేది కంటిన్యూగా ఉంటుంది. ఆల్రెడీ మనకి సెమీ స్టిచ్డ్ అనే చెప్పొచ్చు. బికాస్ జస్ట్ మనం కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే బ్లౌజ్ అనేది మనకి రెడీ అయిపోతుంది. హ్యాండ్స్ పార్ట్కి కూడా మనకి డిజైన్ అనేది కంటిన్యూగా ఉంటుంది. ఇందులో మనకి బోల్డ్ అని కలర్స్ ఉన్నాయండి. ఇప్పుడు మనం చూసిన వెరైటీస్ అన్ని కూడా జస్ట్ శాంపుల్ పీసెసే. సో ప్రైస్ ఎంత పడుతుందండి? ఈ సారీ కాస్ట్ వచ్చేసి ఓన్లీ 980 రూపీస్కి అవైలబుల్. చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 980 రూపీస్కి శారీ అవైలబుల్గా ఉందండి. అండ్ ఇలాంటి శారీస్తో మనం క్రాప్ టాప్స్ కానీ డ్రెస్సెస్ కానీ యూస్ చేసుకుంటే చాలా బాగుంటుంది. బికాస్ ఈ పార్ట్ అంతా కూడా మనం బ్లౌజ్ లాగా యూస్ చేసుకొని క్రాప్ టాప్కి ఏదైతే శారీ ఉందో ఇది మనకి 5 మీటర్స్ వరకు ఉంటుంది. కాబట్టి మనం హెవీ లెహెంగా కూడా స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో ఈ సారీ ప్రైస్ కూడా మనకి రీజనబుల్గా అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ సారీ మేడం ప్యూర్ రా సిల్క్ ఫ్యాబ్రిక్లో చూస్తున్నాం. మనం కలర్ చూసినట్లయితే
మంచి ఒక బ్లూ కలర్ చాలా మంది ఇష్టపడుతుంటారు, మంచి రాయల్ బ్లూ కలర్ అనేది తీసుకున్నాము. పైన ఇచ్చినటువంటి బార్డర్ చూసినట్లయితే వచ్చేసి ఒక సిల్వర్ కలర్ కాంబినేషన్తో మనకి కడ్డీ బార్డర్ అనేది ఒక 5 ఇంచెస్ వరకు రన్ చేస్తే ఇచ్చారండి. ఇవన్నీ కూడా మనకి ప్లెయిన్ శారీస్ అండి. బ్లౌజెస్ వచ్చేసి మనకి హెవీ వర్క్ బ్లౌజెస్ కాంట్రాస్ట్ లుక్లో వస్తాయి. శారీ మాత్రం మనకి ఇదే విధంగా ప్లెయిన్గా ఉంటుంది, బార్డర్స్ మాత్రం మనకి హైలైట్ అవుతూ ఉంటాయి. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఇదే విధంగా ఉంటూ మనకి మంచి లైట్ వెయిట్లో డిజైన్ చేసిన వెరైటీ. పళ్ళు పాటలో కూడా జస్ట్ మనకి టాజిల్స్ మాత్రమే అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఈ శారీకి బ్లౌజ్ చూస్తే కనుక టోటల్లీ కాంట్రాస్ట్గా మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారు బ్లౌజ్. అది కూడా మనకి 1 మీటర్ వరకు ఉంటుందండి. దీనిపైన వచ్చిన వర్క్ ఏదైతే ఉందో మొత్తం కూడా గోల్డ్ కలర్ జరీ వర్క్ రన్ చేస్తూ మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి మిర్రర్స్ అనేవి పేస్ట్ చేయడం జరిగింది. మనం బయట ఓన్లీ బ్లౌజ్ పర్చేస్ చేసుకోవడానికి మనకి ఈజీగా 1000 రూపీస్ నుంచి 1500 రూపీస్ వరకు పడుతుంది. బట్ మనకి విజయ్ బ్రదర్స్లో విత్ శారీ బ్యూటిఫుల్ బ్లౌజ్తో అవైలబుల్గా ఉంటుంది, రీజనబుల్ ప్రైస్కి అవైలబుల్గా ఉంటుంది. ఇందులో మనకి బోల్డ్ అనే కలర్ కాంబినేషన్స్ ఉంటాయండి. అండ్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్ కూడా మనకి చాలా డిఫరెంట్గా సెట్ చేసిన కలర్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉంటాయి అని చెప్పొచ్చు. సో ప్రైస్ ఎంత పడుతుందండి ఇది? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ 1330 రూపీస్కి అవైలబుల్. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ ప్రైస్ వచ్చేసి మనకి విత్ బ్లౌజ్ అండ్ శారీతో వస్తుందండి. 1330 రూపీస్కి హోల్సేల్ ప్రైస్కి విజయ్ బ్రదర్స్లో ఈ శారీ అవైలబుల్గా ఉంది. ఇవే కాకుండా ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్స్, ట్రెండీ వెరైటీస్ అన్ని కూడా మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి చిక్కడపల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్లోనే విజయ్ బ్రదర్స్కి. అండ్ ఇక్కడ మనకి యూట్యూబ్లో కూడా విజయ్ బ్రదర్స్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవ్రీడే మనకి లేటెస్ట్ కలెక్షన్స్ పైన ఒక 5 to 10 minutes వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉంటారండి. సో యూట్యూబ్లో కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవ్రీడే మనకి 5 to 10 minutes వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉంటారండి. ఆన్లైన్ షాపింగ్ ఈజీగా ఉంటుంది, అలాగే ఇక్కడ ఉన్న వెరైటీస్ పైన అప్డేట్గా ఉండొచ్చు. సో డెఫినెట్గా విజయ్ బ్రదర్స్ని విజిట్ చేయండి, యూట్యూబ్లో విజయ్ బ్రదర్స్ని సబ్స్క్రైబ్. కాటన్ కోటా చూస్తున్నాం. వచ్చేసి కాటన్లో జస్ట్ మనకు సిల్క్ అనేది మిక్స్ అవుతూ ఉంటుంది. మనకు సమ్మర్ కాబట్టి చాలా బాగుంటుంది. అండ్ కలర్ కాంబినేషన్స్ కూడా మనకి చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ అండి. బార్డర్ అంతా కూడా మనకి మెరూన్ కలర్ అలాగే బ్లాకిష్ కలర్ కాంబినేషన్తో డబుల్ బార్డర్ అనేది షోల్డర్ పార్ట్లో ఉంటుంది. మిడిల్ పార్ట్ బేస్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ తీసుకొని బ్లాక్ కలర్ కాంబినేషన్తో మనకి ఒక ట్రైబల్ డిజైన్ స్టైల్ లాగా మొత్తం ఆల్ ఓవర్ ప్రింట్ అంతా చేస్తూ ఇచ్చారు. మిడిల్ పార్ట్లో హెవీ ట్రీస్ అనేవి రన్ చేస్తూ ఇచ్చారు. సో శారీ అంతా కూడా మనకి మిడిల్ పార్ట్లో ఇదే విధంగా ఉంటుంది. షోల్డర్ పార్ట్లో ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ మనకి కింద కూడా రన్ చేశారు. బట్ కింద వచ్చేసి మనకి కొంచెం లెంతీ బార్డర్ అనేది కంటిన్యూగా ఉంటుంది. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా చాలా లైట్ వెయిట్గా ఉందండి ఈ శారీ. అలాగే ఈ శారీకి పళ్ళు చూస్తే కనుక జస్ట్ మనకి ఒక హ్యాష్ కలర్ కాంబినేషన్తో బార్డర్ అనేది మనకి క్రియేట్ చేస్తూ పళ్ళు పాటలో ఇవ్వడం జరిగింది. అలాగే ఈ శారీకి బ్లౌజ్ మనకి మెరూన్ కలర్ షేడ్లో ఇచ్చారండి. అంటే బ్రిక్ రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది. సాటన్ బార్డర్స్ కూడా కంటిన్యూగా ఉంటాయి. ఈ వెరైటీలో మనకి కలర్ కాంబినేషన్స్ ఉంటాయండి, డిఫరెంట్ వెరైటీస్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ షేడ్స్ కూడా మనకి చాలా డిఫరెంట్గా అవైలబుల్గా ఉంటాయి. ప్రైస్ ఎంత పడుతుందండి? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ 430 రూపీస్కి అవైలబుల్. ఓకే, 430 రూపీస్కి బ్యూటిఫుల్ శారీ అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ అండి. నెక్స్ట్ శారీ మేడం, నెక్స్ట్ శారీ వచ్చేసి మనకు ప్రింటెడ్ సిల్క్లో చూస్తున్నాం. ప్రింటెడ్ సిల్క్లో వచ్చేసి లాస్ట్ టైం మనం కాస్ట్లీలో చూసాము, ఇప్పుడు వచ్చేసి లో రేంజ్లో చూస్తున్నాం. ఓకే, సిల్క్లో మనకి లో రేంజ్ ప్రైస్లో డిజైన్ చేసిన వెరైటీ అండి. సమ్మర్కి చాలా బాగుంటుంది. కలర్ కూడా మనకి లైట్ పింక్ కలర్ అలాగే లైట్ ఆరెంజ్ కలర్ షేడ్లో ఇచ్చారు. పై బార్డర్ అంతా కూడా మనకి సాటన్ బార్డర్స్ అనేవి 2 sides కూడా అవైలబుల్గా ఉంటాయి. మిడిల్ పార్ట్లో మొత్తం కూడా మనకి ఫ్లోరల్ ప్రింట్ అనేది ఎల్లో కలర్ అలాగే ఆరెంజ్ కలర్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో హెవీగా ఒక బంచ్ లాగా క్రియేట్ చేయడం జరిగింది. సో ఈ బంచెస్ మనకి శారీ మిడిల్ పార్ట్లో రన్ చేస్తూ ఇచ్చారు. అలాగే మనకి ఒక సర్కిల్ బబుల్స్ డిజైన్స్ లాగా క్రియేట్ చేస్తూ ఇచ్చారు. మొత్తం కూడా ఒక డిజిటల్ ప్రింట్ స్టైల్లో వస్తుంది. బార్డర్ అంతా కూడా మనకి షోల్డర్ పార్ట్లో ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ మనకి కింద కూడా రన్ చేస్తూ ఇచ్చారు. బట్ కింద నుంచి పైన ఏదైతే మనకి ఎంబోజ్ అవుతూ వస్తుందో మొత్తం కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్తో ఫ్లోరల్ వర్క్ అనేది రన్ చేస్తూ ఇచ్చారు. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇదే విధంగా ఉంటుందండి. అలాగే ఈ శారీకి పళ్ళు కూడా మనకి రన్నింగ్లో ఉంటుంది. ఏవైతే మనం ఫ్లవర్ బంచ్ చూసామో అదే ఫ్లవర్ బంచ్ మనకి పళ్ళులో కూడా రన్ చేస్తూ ఇచ్చారు. అలాగే ఈ శారీ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్గా పింక్ కలర్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్లో ఇవ్వడం జరిగింది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి బ్లౌజ్ అంతా కూడా. అండ్ ఇందులో మనకి బోల్డ్ అని కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి. డిజైన్స్ కూడా మనకి నంబర్ ఆఫ్ డిజైన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? మనకి ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ 610 రూపీస్కి అవైలబుల్. చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 610 రూపీస్కి బ్యూటిఫుల్ శారీ అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ అండి. నెక్స్ట్ శారీ మేడం జూట్ ప్రింటెడ్లో చూస్తున్నాము. జూట్లో కానీ మనం చూసినట్లయితే వచ్చేసి ఒక మల్టీ కలర్ ప్రింటెడ్ స్టైల్ అనేది మనం డిఫరెంట్గా ప్రింట్ చేసాము. ఇది
ఓకే బార్డర్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్, మెరూన్ కలర్, ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో 3 లేయర్స్ ఆఫ్ బార్డర్ అనేది మనకి షోల్డర్ పార్ట్లో ఉంటుందండి. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి సన్నగా చెక్స్ లాగా ఒక ప్రింట్ అనేది రన్ చేస్తూ ఇచ్చారు రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో. దీనిపైన మనకి ఎలిఫెంట్ డిజైన్ అనేది ఒక రన్నింగ్ పొజిషన్లో ఇచ్చారండి. ఆల్టర్నేట్ కలర్ కాంబినేషన్లో అది కూడా ఒకటి వచ్చేసి బ్లాక్, ఇంకొకటి వచ్చేసి మనకి రెడ్ కలర్ కాంబినేషన్. ఇలా ఆల్టర్నేట్గా మనకి హెవీ ఎలిఫెంట్స్ అనేవి రన్నింగ్ పొజిషన్లో మిడిల్ పార్ట్లో ఇవ్వడం జరిగింది. షోల్డర్ పార్ట్లో ఏదైతే బార్డర్ చూసామో అదే బార్డర్ మనకి కింద కూడా రన్ చేస్తూ ఇచ్చారు. బట్ కింద వచ్చేసి మనకి 4 కలర్ కాంబినేషన్స్ ఉన్న బార్డర్ అనేది ఉంటుంది. దాటు మనకి లెంతీగా ఉంటుంది బార్డర్ అంతా కూడా. అలాగే ఈ సారీకి పళ్ళు చూస్తే కనుక మొత్తం కూడా మనకి ఎలిఫెంట్ డిజైన్స్తో రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అవుట్లుక్లో ఉంటుంది. మిడిల్ పార్ట్లో ఎలిఫెంట్స్ అనేవి హెవీగా ఉంటాయి. సో మొత్తం కూడా మనకి పళ్ళు పార్ట్ అనేది చాలా హెవీగా ఉంటుందండి. ఈ సారీకి బ్లౌజ్ చూస్తే కనుక మొత్తం కూడా మనకి ఒక డిఫరెంట్ మెజెంతా పింక్ కలర్ షేడ్లో వస్తుంది. బ్లాక్ కలర్ కాంబినేషన్తో లైన్స్ అనేవి కాంట్రాస్ట్గా డిజైన్ చేస్తూ ఇచ్చారు. సో ఈ వెరైటీలో ఈ ఫ్యాబ్రిక్లో మనకి కలర్ కాంబినేషన్స్ ఉంటాయి. డిజైన్స్ కూడా మనకి ఎలిఫెంట్సే కాకుండా వేరే నెంబర్ ఆఫ్ డిజైన్స్, ఫ్లోరల్ ప్రింట్స్ కానీ ఇలా డిఫరెంట్ వెరైటీస్ అనేవి కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ప్రైస్ ఎంత పడుతుందండి ఇది? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ 630 రూపీస్కి అవైలబుల్లో. ఓకే, ఓన్లీ 630 రూపీస్కి బ్యూటిఫుల్ సారీ అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ సారీ అండి. నెక్స్ట్ సారీ మేడం, మనం వచ్చేసి నెక్స్ట్ సారీ వచ్చేసి ప్యూర్ టస్సర్ ఫ్యాబ్రిక్లో చూస్తున్నాం. టస్సర్ ప్రింటెడ్ స్టైల్లో తీసుకుంటున్నాం. ఓకే, మనకు వచ్చేసి సమ్మర్కు కొద్దిగా స్పెషల్గా అనేది మనం టస్సర్ ప్రింటెడ్లో చేయించాము. ఓకే, పెట్టుబడులకు కానీ మనకు చాలా రీజనబుల్ ప్రైస్కి ఈ సారీ అనేది అవైలబుల్లో ఉంది. ఓకే, పై బార్డర్ అంతా కూడా మనకి ఒక లావెండర్ కలర్, పింక్ కలర్, yellow కలర్, బ్లాక్ కలర్ కాంబినేషన్తో బార్డర్ అనేది మనకి క్రియేట్ చేస్తూ వచ్చారు. మిడిల్ పార్ట్ మొత్తం కూడా మనకి వీట్ కలర్ కాంబినేషన్ ఇస్తూ దీనిపై నుంచి అంతా కూడా మనకి పింక్ అండ్ లావెండర్ కలర్ కాంబినేషన్తో ఫిష్ ప్రింట్లో ఉంటుందండి. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి ఇది విధంగా ఉంటుంది. షోల్డర్ పార్ట్లో ఏ కాంబినేషన్ అయితే బార్డర్ చూసామో అదే బార్డర్ మనకి కింద కూడా రన్ చేస్తూ ఇచ్చారు. బట్ దానిపై నుంచి అంతా కూడా మనకి క్రీపర్ వర్క్ రన్ చేస్తూ ఒక ట్రెడిషనల్ డాల్స్ అనేవి మనకి క్రియేట్ చేయడం జరిగింది. ఈ కలర్ కాంబినేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అంటే దీంట్లో యూస్ చేసిన కలర్స్ అన్నీ కూడా మనకి ఏదైతే శారీ బేస్ కలర్ ఉందో ఆ కలర్కి సెట్ అవుతూ ఇచ్చారు. మొత్తం కూడా మనకి పెట్టుబడులకు కానీ అలాగే సమ్మర్ సీజన్కి కానీ ఎక్కువగా యూస్ చేసుకోవడానికి డిజైన్ చేసిన వెరైటీ మనకి విజయ్ బ్రదర్స్ వాళ్ళు. అలాగే ఈ శారీ పళ్ళు కూడా మనం కింద బార్డర్లో ఏదైతే డిజైన్ చూసామో ఆ కాంబినేషన్లోనే మనకి మొత్తం కూడా శారీ పళ్ళు అనేది క్రియేట్ చేస్తూ ఇచ్చారు. అండ్ ఈ శారీ బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్గా లావెండర్ కలర్ కాంబినేషన్లో, డార్క్ లావెండర్ కలర్ కాంబినేషన్లో ఇచ్చారు. ప్లెయిన్ బ్లౌజ్ ఉంటుంది. మొత్తం కూడా సెల్ఫ్లో మనకి బ్లాక్ కలర్ డాట్స్ అనేవి రన్నింగ్లో ఉంటాయి బ్లౌజ్కి. సో ఇందులో మనకి బోల్డ్ అని కలర్ కాంబినేషన్స్ ఉంటాయండి. ఈ ఫ్యాబ్రిక్లో మనకి బోల్డ్ అని డిజైన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ప్రైస్ ఎంత పడుతుందండి ఇది? ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకు ఓన్లీ 450 రూపీస్కి అవైలబుల్లో ఉంది. సో చూస్తున్నారు కదా వ్యూస్, ఓన్లీ 450 రూపీస్కి హోల్సేల్ ప్రైస్కి బ్యూటిఫుల్ శారీ మనకి విజయ్ బ్రదర్స్లో అవైలబుల్గా ఉందండి. ఇవే కాకుండా ఈరోజు మనం ఏవైతే శారీస్ చూసామో ఇవన్నీ కూడా మనకి జస్ట్ శాంపుల్ పీసెస్ అండి. ఇందులో మనకి బోల్డ్ అని కలర్ కాంబినేషన్స్ ఉంటాయి, బోల్డ్ అని ఫ్యాబ్రిక్స్ ఉంటాయి, బోల్డ్ అని డిఫరెంట్ వెరైటీస్ అన్నీ కూడా మనకి రీజనబుల్ ప్రైసెస్కి విజయ్ బ్రదర్స్లో అవైలబుల్గా ఉంటాయి. సో డెఫినెట్గా ఈ బ్యూటిఫుల్ ఆఫర్ని మిస్ చేసుకోకుండా, ఈ కలెక్షన్స్ని మిస్ చేసుకోకుండా వెంటనే విజయ్ బ్రదర్స్కి విజిట్ చేయండి. చిక్కడపల్లి అశోక్ నగర్ క్రాస్ రోడ్స్లో ఉన్న విజయ్ బ్రదర్స్. అలాగే యూట్యూబ్లో కూడా విజయ్ బ్రదర్స్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవ్రీడే మనకి లేటెస్ట్ కలెక్షన్స్ పైన ఒక 5 to 10 minutes వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉంటారండి. సో దాంట్లో మనం అప్డేట్గా ఉండొచ్చు. ఆన్లైన్ షాపింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ముందుగా థ్యాంక్ యూ సో మచ్ మల్లికార్జున్ గారు, మాకు చాలా రీజనబుల్ ప్రైసెస్కి బ్యూటిఫుల్ సారీస్ అన్ని కూడా తక్కువ ప్రైసెస్లో సమ్మర్కి సంబంధించిన వెరైటీస్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సో చూసారు కదా వ్యూస్, మన విజయ్ బ్రదర్స్లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్స్ ఇవన్నీ కూడా మనకి సమ్మర్కి సంబంధించిన వెరైటీస్ అండి. అన్నీ కూడా మనకి లో ప్రైస్లోనే ఉంటాయి అండ్ పెట్టుబడులకు కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడంతా కూడా సమ్మర్ సీజన్ వస్తుంది కాబట్టి ఆఫీస్ వేర్కి కానీ జనరల్గా క్యారీ చేసుకోవడానికి కానీ వెరైటీస్ అన్నీ కూడా బాగుంటాయండి. సో డెఫినెట్గా విజయ్ బ్రదర్స్ని విజిట్ చేయండి. అలాగే యూట్యూబ్లో కూడా విజయ్ బ్రదర్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇదండి ఇవాల్టి హలో లేడీస్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ సీ యూ. బై బాయ్.